विश्वनाथ की हर 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 महादेव। जय बोलो शंकर महाराज की, बोलो काशी विश्वनाथ की हर 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 महादेव। जगमेलु शिव शंकरा, జగమేలు శివ శంకర, నువ్వుంటే మాకింక భయమేందిరా. ఈటీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు. మాఘ బహుళ చతుర్దశి శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన మహాపర్వదినం మహాశివరాత్రి. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో, పంచారామాలలో, 5 కేదారాలలో, ఊళ్ళల్లో, పల్లెల్లో, శివాలయాల్లో అర్చనలు, అభిషేకాలు, శివలీలా కథా పారాయణాలు, సంగీత నృత్య ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ శుభరాత్రిని పురస్కరించుకుని ఈటీవీ వారు దేశమంతటా ఉన్న శివభక్తుల కోసం రూపొందించిన సంగీత నృత్య కార్యక్రమం శంభో శివశంభో, ఆ సదాశివునికి సద్భక్తితో అర్పిస్తున్న చిరుకానుక ఈ వేడుక. ఇక ఆరంభిద్దామా? భక్త సులభుడు బోళాశంకరుడు భక్తులకు వరమించాడంటే పర్యవసానం ఏమైనా మాట తప్పడు. అందుకో దృష్టాంతమే అంబోపాఖ్యానం. కాశీరాజు ప్రథమ పుత్రిక అంబ సాల్వుడికి మనసిస్తుంది. అయితే స్వయంవరంలో శాంతనవుడు ఆమెతో సహా ఆమె సోదరీమణులు అంబిక, అంబాలికలను జయించి తన తమ్ముడు విచిత్ర వీర్యునికిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అంబ తన ప్రేమ గురించి చెబుతుంది. పెద్ద మనసుతో ఆమెను విడిచిపెడతాడు శాంతనవుడు. చేరవచ్చిన అంబను సాల్వుడు నిరాకరిస్తాడు. తిరిగి శాంతనవుడి దగ్గరికి వెళ్లి తనను పెళ్లాడమంటుంది అంబ. తన ప్రతిజ్ఞను తెలిపి అంగీకరించాడు శాంతనవుడు. పరశురాముడిని చేరి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తుంది అంబ. గురువుతో యుద్ధానికి సిద్ధమవుతాడు తప్ప అంబను పెళ్లాడడానికి సన్నద్ధమవ్వడు శాంతనవుడు. అప్పుడు తనకు ప్రతీకార శక్తిని ప్రసాదించమని శివుణ్ణి ప్రార్థిస్తుంది అంబ. భీష్మ చిత్రం కోసం సుశీలమ్మ పాడిన ఈ పాటను ఇప్పుడు మీకోసం వినిపించబోతోంది రమ్య బెహ్రా. शिवोऽहम्
స్వరూపుడైన మహాశివుడు లింగాకారంలో ఆవిర్భవించాడన్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాంటి 12 లింగాలలో వారణాసిలో ఉన్న విశ్వేశ్వర లింగం చాలా ప్రముఖమైనది. శివస్థాపితమైన ఈ పరమపావన తీర్థం ముక్తి ప్రదాతగా చాలా ఖ్యాతిగాంచింది. రాజ్యాన్ని దానమిచ్చిన సత్యసంధుడు హరిశ్చంద్రునికి నీడనిచ్చింది ఈ పుణ్యనగరమే. ఆ సూర్యవంశ చక్రవర్తి సతీసుత సమేతంగా కాశీ విశ్వనాథుని స్తుతించిన తీరు చిరస్మరణీయం. సత్య హరిశ్చంద్ర చిత్రం కోసం ఘంటసాల మాస్టారు ఎస్ వరలక్ష్మి గారు ఆలపించిన ఈ భక్తి గీతం చిరశ్రవణీయం. ఇప్పుడు ఆ పాటతో మీ ముందుకొస్తున్నది కారుణ్య రమ్య బెహరా. హే చంద్రచూడ మదనాంతకా శూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాధిపా ప్రమథనాథ గిరీశ చాపా నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాలా నమో దివ్య తేజ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాలా నమో దివ్య తేజ నమో భూతనాథ. భవవేదసారా సదా నిర్వికారా భవవేదసారా సదా నిర్వికారా జగాలెల్ల బ్రోవా ప్రభు నీవే కావా నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాలా నమో దివ్య తేజ నమో భూతనాథ. సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశీ విశ్వనాథ దయ సింధు దేవా నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాలా నమో దివ్య తేజ నమో భూతనాథ. కోరి కొలిచిన వారి కొంగు బంగారం గౌరీమాత. దానవ సామ్రాజ్యాధినేత పట్టమహిషైనా జనకుని పుత్రికైనా శుభం కోసం ఆ మంగళగౌరి పదసన్నిధి చేరాల్సిందే, ఈమెను పెన్నిదిగా కొలవాల్సిందే. పతిని కాపాడమని మండోదరి, రాముని పతిగా చేయమని జానకి. ఆ గౌరీదేవిని ఎలా ప్రార్థిస్తున్నారో తెలియాలంటే సీతారామ కళ్యాణం చిత్రం కోసం సుశీలమ్మ పాడిన ఈ పాటను వినాల్సిందే. ఇప్పుడు ఆ పాటను మీకు వినిపించబోతున్నది సుమంగళి. జగదేక మాతా గౌరీ కరుణించవే భవానీ కరుణి
భవానీ కరుణించవే భవానీ కరుణించవే జగదేక మాతా గౌరీ కరుణించవే భవానీ కరుణించవే భవానీ కరుణించవే. దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీనమైన దేవాలయం, పంచభూత లింగాలలో 4వదైన వాయులింగం కలిగిన గొప్ప శైవ క్షేత్రం శ్రీకాళహస్తి. దక్షిణ కాశీగా పిలువబడే ఈ భక్తి క్షేత్రంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అచంచలమైన భక్తిభావంతో ఆ మహాదేవుని సేవించి శివ సాయుధ్యాన్ని పొందిన బోయవాడు తిన్నని జీవిత కథను ఈ క్షేత్ర పురాణం చెబుతోంది. ఇప్పటికీ దేవాలయం దగ్గరలో ఉన్న కొండపై నిర్మించబడ్డ భక్త కన్నప్ప దేవాలయంలో కన్నప్పను సంస్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భక్త కన్నప్ప చిత్రం కోసం రామకృష్ణ గారు ఆలపించినటువంటి కాళహస్తీశ్వరుని స్తుతి గీతాన్ని రాముగళంలో విని తరించండి. ఓం నమ శివాయ శ్రీకంఠలోకేశ శ్రీకాళహస్తీశ చిద్రూప కారుణ్య కల్పద్రుమా భక్త చింతామణి ఆర్త రక్షామణి సర్వ సర్వజ్ఞ సర్మాత్మక నీ పదాబ్జంబులన్ నెమ్మది నిల్పి ఫల్మూగ జీవము లేకాగ్రతన్ ఉగ్రతన్ నిన్ను భావించి సేవించ సాయుధ్యమిచ్చావు తండ్రి. మదంధుండనై మొండినై నిన్ను దుర్భాషలంజెన్ని దూషించినా దివ్యలింగము భంగము కావింపగా చూచినా సర్వలోకోత్తరంబైన నీ విశ్వరూపము చూపించినావే నన్ను దీవించినావే కర్మ పరిపక్వముంజేసి కైవల్యమీయంగలేవా ప్రభో పాహి మాం పాహి మాం పాహి మాం. శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను బ్రోవరా దేవర కైవల్య పదమీయరా. శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను బ్రోవరా దేవర కైవల్య పదమీయరా. ఆలయమన్నది లేదని నీకై అల్లెను గుడులను సారీడు ఆ భక్తుడు నీవు సంశోధింప అగ్ని పరీక్షను పొందాడు. నీ గుడి రూపము చెరిపిన దీపము మృంగదలంచెను పురుగు భక్తికి ఎంతో రక్తిని చెంది ముక్తిలో సంగిన దేవా శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను బ్రోవరా దేవర కైవల్య పదమీయరా. పన్నగమొక్కటి ప్రతి ఉదయమున ఎన్నో మణులను తెచ్చేది నిన్నే పూజించేది. పాము
నచ్చిన పూజలు మెచ్చగా ఏనుగు దానిని తుడిచేది. వేరే పూజలు చేసేది. ఒకరు యొనర్చిన పూజలు నొల్లని కరిపాయమ్ములు పగబూని తరుణము కొరకై వేచినవి. తొండము నుండి దూరిన పాము మెండుగ గజమును బాధించే. కొండను మోదగ కుంభము పగులగ రెండొక దరి మరణించే. నీకై కోరిన ప్రాణులకు నీ సాయుధ్యము లభించే. జంతు సంతతికి ఇచ్చిన మోక్షము సదాశివా దయచేయవా. శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను బ్రోవరా. దేవర కైవల్య పదమీయరా. గతించిన కాలం గురించి ఆలోచించకు, రేపటి భవిష్యత్తుపై ఊహలు పెంచుకోకు. విచక్షణతో వర్తమానంలో జీవించు, వర్తమానాన్ని ప్రేమించు. ఇదే శివతత్వం. నాది అన్న అహాన్ని విడిచిపెడితే ఆ నాదప్రియుడు జీవితాన్ని ఆనందమయం చేస్తాడు. ఆ వేదం చెప్పినా వేమన్న వాదం చెప్పినా వాస్తవం మాత్రం ఇదే. అందమైన అనుభవం చిత్రం కోసం బాలుగారు ఆలపించిన ఆ శివతత్వ గీతాన్ని ఇప్పుడు మీకు వినిపించబోతున్నది కృష్ణ చైతన్య. శంభో శివ శంభో శివ శంభో శివ శంభో వినరావో రన్న అనరావే మన్న జగమే మాయన్న శివ శంభో. నిన్నారాదన్న రేపు లేదన్న నేడే నీదన్న శివ శంభో. వినరావో రన్న అనరావే మన్న జగమే మాయన్న శివ శంభో. నిన్నారాదన్న రేపు లేదన్న నేడే నీదన్న శివ శంభో. అందాన్ని కాదన్న ఆనందం లేదన్నా, బంధాలు వలదన్నా బతుకంతా చేదన్నా. సిరులున్నా లేకున్నా చెలితోడు నీకున్నా, అడవిలో నువ్వున్నా అది నీకు నగరన్నా. డామ్ డీమ్ డర డర డామ్ డీమ్ డర డర డామ్ డీమ్ బబ బబ. వినరావో రన్న అనరావే మన్న జగమే మాయన్న శివ శంభో. ఓ నిన్నారాదన్న రేపు లేదన్న నేడే నీదన్న శివ శంభో శంభో శంభో. ఈసేటిది పువ్వు అని అన్నదెవరన్నా, ఏ తేనె తాగిన తీపొకటే కదరన్నా. నీదన్నా నాదన్న వాదాలు వలదన్నా, ఏదైనా మనదన్న వేదాన్నే చదువన్నా. ఊరోళ్ళ సొమ్ముతో గుడిగట్టి గోపన్నా, శ్రీరామ భక్తుడై పేరొందేరోరన్నా.
భగవంతుడేనన్న ఈనాడు సుఖమన్న ఎవడప్ప సొమ్మన్నా హో హో రామ్ dim dabi bibi bibi ram dim dabi bibi bibi ram dim bibi 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 raba pa 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 వినరావో రన్న అనరావే మన్న జగమే మాయన్న శివశంభో హే నిన్నారాదన్న రేపులేదన్న నేడే నీదన్న శివశంభో శంభో శంభో నమశివాయ. ఇది శివభక్తులు ధ్యానించే దివ్య మంత్రం. భక్తిలో మమేకమై శరీర ధర్మాల నుండి ఆ సర్వేశ్వరుని పాదాల చెంత చేరి ముక్తిని ప్రసాదించమని వేడుకోవడమే ఈ శివ పంచాక్షరి మంత్రంలోని విశేషం. ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ప్రతీక. ఈ మంత్రాన్ని ఉచ్చరించడం వలన నాడులు శుభ్రమై మనసులో ప్రశాంతత నెలకొంటుంది. మనిషిలో ఉండే తమో రజో గుణాలు పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని ఆధ్యాత్మికవేత్తల భావన. సృష్టిలోని సకల జీవులకు ఈ శివ పంచాక్షరి మంత్రం ఒక రక్షణ కవచం. సువర్ణ సుందరి చిత్రం కోసం ఈ పంచాక్షరి మంత్ర సహితంగా సుశీలమ్మ బృందం పాడిన ఈ శివస్తుతిని సుమంగళి గళంలో విని తరించండి. నమః శివాయ సిద్ధం నమః పారవశంబున కొనియాడా మధురాతి మధుర శృతి ఛేదమే
శివ కామ సుందరి నాయక ప్రమధులు పాడ పడిగణమాడ పార్వతి సయ్యాడా మౌని వరుళ్ళిను మనసార గని పారవశంబున కొనియాడా ప్రమధులు పాడ పడిగణమాడ పార్వతి సయ్యాడా మౌని వరుళ్ళిను మనసార గని పారవశంబున కొనియాడా. అకార ఉకార మకార శబ్దాలతో కలిసిన ఓంకారం త్రిమూర్తి స్వరూపంగా చెప్తారు మన పెద్దలు. ఓంకారం శబ్దాలలో మొదటిది. హిందూ మతానికి కేంద్ర బిందువు, పరమాత్మకు శబ్దరూప ప్రతీక. ఇదే ఓంకారాన్ని అద్వైతానికి రక్షణ కవచంగా భావిస్తారు ఆది శంకరాచార్యుల వారు. ఇంకా ఓంకారానికి ఎన్ని ప్రత్యేకతలున్నాయో ఆయన పాట ద్వారానే తెలుసుకుందాం. జగద్గురు ఆదిశంకర చిత్రం కోసం శంకర్ మాదేవన్ గారు పాడిన ఈ ఓంకారనాదాన్ని రోహిత్ గళంలో విని ఆనందించండి. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలకాసారం జ్ఞాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవమేరి భాంగారం హృదయ శంఖ హుంకారం ధర్మధనుష్టంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం భజే. బ్రహ్మాండ బాండనాదలయ బ్రహ్మాత్మక నవ్య జీవనాధారం వర్ణరహిత వర్గమదిత లలిత లలిత భావలులిత భాగ్యరజిత భోజమజిత వసుధైక కుటీరం కామిదాత బంధురం కళ్యాణ కందరం సద్గుణైక మందిరం సకల లోక సుందరం పుణ్యవర్ణ పుష్కరం దురిత కర్మ దుష్కరం శుభకరం సుధాకరం సురుచిరం సుధీపరం భవకరం భవాకరం ప్రియక్షరం అక్షరం భజే. మాధవ మాయామయ బహు కఠిన వికట కంటక పద సంసార కారణ సుఖ జ్ఞాన సకట విహారం అష్టాక్షరీ ప్రతిష్ట పంచాక్షరీ విశిష్ట మహామంత్ర యంత్ర తంత్ర మహిమాలయ గోపురం ఘన గంభీరాంబరం జంబూ భూమంబరం నిర్మల యుగ నిర్ధరం నిరుపమాన నిర్జరం మధుర భోని కుంజరం పరమయోగి పంజరం ఉత్తరం నిరుత్తరం మనుత్తరం మహత్తరం మహాకరం మహాకురం తత్వమసి తత్వరం తదితరత్తమోహరం మృత్యోరణు తత్వకరం మజరం మమరం మకారం ముకారం మకారం. అద్వైత ప్రాకారం. సకల లోకవంత్యుడు ఆ సర్వేశ్వరుడు. భవబంధాల నుంచి విముక్తి కలిగించి ముక్తి మార్గానికి బాటలు వేసే ఆ మృత్యుంజయుని స్మరణం ముమ్మాటికి భవహరణం. సామాన్యులే కాదు, మాన్యులు దేవతలు ఆ మహాదేవుణ్ణి సేవించి తరించాలి. గంధర్వ రాజకన్య చిత్రలేఖ శివభక్తిని ఈ పాటలో విని తరించండి. పరమానందయ్య శిష్యుల చిత్రం కోసం సుశీల గారి బృందం పాడిన ఈ పాటను మీకోసం ఇప్పుడు పాడి వినిపిస్తున్నది కుమారి రమ్య బెహ్రా.
శుభంకరుడు, సౌమ్యుడు, సకల దేవతలకు ఆరాధ్యనీయుడు. జనన మరణాలకు అతీతుడైన ఆ సదాశివుని బ్రహ్మ విష్ణువులతో సహా అందరూ పూజిస్తూ ఉంటారు. నెలవంకను సిగపువ్వుగా తలదాల్చిన, పులిచర్మం ధరించిన, తలపై గంగను వహించిన, హాలాహలాన్ని కంఠాన దాచిన, త్రిపురాసుర సంహారం చేసిన అంతా లోక కళ్యాణం కోసమే. అందుకే నారదాది ముఖ్యులు ఆ గంగాధరుణ్ణి ఇంతగా కీర్తిస్తుంటారు. వినాయక విజయం చిత్రం కోసం బాలుగారు బృందం పాడిన ఈ భక్తి గీతాన్ని ఇప్పుడు మీకోసం పాడి వినిపిస్తున్నది రాము బృందం. ఓంకారనాద ప్రణవాంకిత జీవనాయ సాకార రూప నిఖిలాంతర చిన్మయాయ కామేశ్వరీ ప్రణయ రంజిత మానసాయ హరాయ శుభకరాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. నమో నమో తాండవ కేళీలోలా నమో నమో తాండవ కేళీలోలా. నమో నమో ఆశ్రిత జనపాలా నమో నమో ఆశ్రిత జనపాలా. నమో నమో తాండవ కేళీలోలా. దయా కిరణముల ప్రసరించే నీ చూపుల సుమధుర భావనలు ఈ జగతికి చల్లని దీవెనలు. నమో నమో తాండవ కేళీలోలా. అలనాడు అమృతమును వాసించి పాల కడలి మధించగా అలనాడు అమృతమును ఆశించి పాలకడలి మదించగా హాలాహలమే ప్రభవించి విషజ్వాలలే వెదజల్లగా హాలాహలమే ప్రభవించి విషజ్వాలలే వెదజల్లగా అభయము సంగి కరళము మింగి అభయము సంగి గరళము మింగి జగముల కాచిన జగదీశ పరమేశ నమో నమో తాండవ కేళీలోలా. పృథివీ రథముగా రవిచంద్రులే చక్రాలుగా నాలుగు వేదములే హయములుగా బ్రహ్మదేవుడే సారథిగా మేరు పర్వతమే విల్లుగా శ్రీహరి అస్త్రము కాగా ప్రళయకాల పర్జన్య గర్జనక భీకణ శంఖము పూరించి ప్రళయకాల పర్జన్య గర్జనక భీషణ శంఖము పూరించి పాశుపతస్త్రము సంధించి త్రిపురాసురులను వధించి పాశుపతమ్మను సంధించి త్రిపురాసురులను వధించి
కాచిన దేవా మా శోకము మాపిన మహానుభావా లోకాలను కాచిన దేవా మా శోకము మాపిన మహానుభావా నమో నమో తాండవ కేళిలోలా నమో నమో ఆశ్రిత జనపాలా నమో నమో తాండవ కేళిలోలా. నిరాడంబరుడు దిగంబరుడు పరమశివుడు. శరీరమంతా బూడిద పూసుకున్న, శిరసుపై గంగను మోసిన, రుద్రభూమిలో సంచారం చేసిన, గరళాన్ని కంఠాన్ని దాచిన, అంతా లోక కళ్యాణం కోసమే. భక్తి భిక్షను తీసుకుని భవబంధాల నుండి విముక్తిని ముక్తిని ప్రసాదించే ఆ మహాశివుని మహిమల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ గౌరీ శంకరుల సంవాదం వింటే ఆ మహాదేవుని లక్ష్యం ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. మూగ మనసుల చిత్రం కోసం ఘంటసాల మాస్టారు, సుశీలమ్మ గారు పాడిన ఈ పాటని విని తెలుసుకుందాం. ఇప్పుడు ఆ పాటని మన కోసం పాడుతున్న వారు శ్రావణ భార్గవి, కృష్ణ చైతన్య. హే గౌరమ్మ నీ మొగుడెవరమ్మ, ఎవరమ్మ వాడెవరమ్మ, గౌరమ్మ నీ మొగుడెవరమ్మ. చెప్పాలంటే సిగ్గు కదయ్యా, హా? ఆనవాళ్ళునే చెబుతానయ్యా. చెప్పు చెప్పు. సిగలో నెలవంక, మెడలో నాగరాజు, సిగలో నెలవంక, మెడలో నాగరాజు, ఆరేడు నావాడు సరిరారు వేరెవరు, మావయ్యా నా మొగుడెవరయ్యా, ఎవరయ్యా వేరెవరయ్యా, మావయ్యా నా మొగుడెవరయ్యా. ఇల్లు వాకిలి లేనివాడు 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 బిచ్చమెత్తుకొని తిరిగేవాడు మదాకవడం. ఇల్లు వాకిలి లేనివాడు బిచ్చమెత్తుకుని తిరిగేవాడు ఎగుడు దిగుడు కన్నులవాడు జంగమదేవరని వాడ, గౌరమ్మ నీ మొగుడెవరమ్మ, ఎవరమ్మ వాడెవరమ్మ, గౌరమ్మ నీ మొగుడెవరమ్మ. ఆకాశమే ఇల్లు, లోకమే వాకిలి, అవును బిచ్చమడిగేది భక్తి, బదులు ఇచ్చేది ముక్తి. బిచ్చమడిగేది భక్తి, బదులు ఇచ్చేది ముక్తి, బిచ్చమడిగేది భక్తి, బదులు ఇచ్చేది ముక్తి. బేసి కన్నులే లేకుంటే నువ్వెంబేలెత్తును ముల్లోకాలు, మావయ్యా నా మొగుడెవరయ్యా, ఎవరయ్యా వేరెవరయ్యా, మావయ్యా నా మొగుడెవరయ్యా. మొగుడు మొగుడని మురిసావే, కులికావే
పొగిడావే మొగుడని మురిసావే కులికావే పొగిడావే పిల్లోయ్ నెత్తిని ఎవరినో ఎత్తుకొని నిత్యం దానిని కొలుచునట అది ఏ అతని ఆలియట కోతలు ఎందుకు కోస్తావే కోతలు ఎందుకు కోస్తావే గౌరమ్మో నీ మొగుడెవరమ్మ ఎవరమ్మ వాడెవరమ్మ గౌరమ్మ నీ మొగుడెవరమ్మ ఎవరో పిలిస్తే వచ్చింది ఎవరి కోసమో పోతోంది మయాన మజిలీ వేసింది సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే సగం దేహమై నేనుంటే అది పెళ్ళామంటే చెల్లదులే పళ్ళు పదాలు రాలునులే మావయ్యా నా మొగుడెవరయ్యా ఎవరయ్యా వేరెవరయ్యా గౌరమ్మ నీ మొగుడెవరమ్మ మావయ్యా గౌరమ్మ మావయ్యా గౌరమ్మ వావ్ వావ్ ఎంత మంచి పాట. అయితే గమ్మత్తుగా నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను మీ ఇద్దరిని. మీకు తెలిసినా చెప్పాలి. పళ్ళు 32 ఉంటే 16 పళ్ళే రాలతాయని ఎందుకన్నారు? ఆల్టర్నేట్ పళ్ళు ఇరగొడదాం అని కాదు, పై వరుస పళ్ళు విరగొడతారని. మీకేమైనా తెలుసా? ఒక సైడ్ కొడితే ఇటుపక్క పళ్ళే రాలితే 16 పళ్ళే రాలుతాయి కదా, అందుకనమాట. వీళ్ళిద్దరికి బాగా అలవాటు ఉన్నట్టుంది. సో కాబట్టి వివాహ శుభ సందర్భంలో నవవధువు చేత గౌరీ పూజను చేయించడం మన సాంప్రదాయం. నవవధువులకే కాదు, కళ్యాణం కోసం కలలు కానే అమ్మాయిలకు కూడా ఆ మంగళగౌరి ఆశీస్సులు కావాలి. మనసైన వాడితో మనువు కుదరాలని ఆశగా ఆనందంగా ఆడాలి పాడాలి, ఆ గౌరీమాతను చేతులు జోడించి వేడాలి. బంగారు బాబు చిత్రం కోసం సుశీలమ్మ బృందం పాడిన పాట ఇలాంటిదే. ఇప్పుడు ఆ పాటతో మన ముందుకొస్తోంది సుమంగళి. గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి గౌరమ్మ తల్లి
చదువున్నవాడా సరి అందగాడా ఎవరమ్మ నీకు తగు జోడు నన్ను మెచ్చువాడు మనసిచ్చువాడు నన్ను మెచ్చువాడు మనసిచ్చువాడు వలపించి పులిపించి వయసేలువాడు గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి నిరుపేదనైనా వరించగలవా వలపులు కురిపించగలవా కులమేదైనా పెండ్లాడగలవా నిరుపేదనైనా వరించగలవా వలపులు కురిపించగలవా కులమేదైనా పెండ్లాడగలవా పేదవాడైనా ప్రేమున్న చాలు పేదవాడైనా ప్రేమున్న చాలు పొత్తు కుదిరితే పూరి పాకైన చాలు గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి మనసుకు తగిన మనువీయవమ్మ నా మనుగడ నిలకడ చేయవమ్మ గౌరమ్మ తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి కోరిన కోర్కెలు తీర్చే తల్లి సదాశివుడు బోళాశంకరుడు. శివశంభో అని పిలిస్తే సంబరపడిపోతాడు. కాసిన్ని బిల్వపత్రాలకే రాసుల కొద్దీ వరాలు కురిపిస్తాడు. అతని కరుణారస వృష్టిని గాత్రపుష్టి తప్ప నేత్రదృష్టి లేని ఓ భక్తుడు ఎలా నిందిస్తున్నాడో, నిందిస్తూనే ఎంత గొప్పగా శ్లాఘిస్తున్నాడో కర్ణపేయంగా ఆలకించండి. సిరివెన్నెల చిత్రం కోసం బాలుగారు పాడిన అవ్యాజమైన వ్యాజస్థుతిని రాముగారి గళంలో విని తరించండి. ఆది భిక్షువాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఆది భిక్షువాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది ఏది కోరేది వాడినేది అడిగేది తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది పండరాళ్లను చిరాయుగా
వాడినేది అడిగేది, ఏది కోరేది, వాడినేది అడిగేది, ఏది కోరేది, వాడినేది అడిగేది. గిరిబాలతో తనకు కళ్యాణమునరించదరిజేరు మన్మధుని మసి చేసినాడు, వాడినేది కోరేది, వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు, వాడినేది అడిగేది, ముఖ ప్రీతి కోరేటి ఉప్పు శంకరుడు, వాడినేది కోరేది, ముక్కంటి ముక్కోపి, ముక్కంటి ముక్కోపి ధిక శంకరుడు, ఆది భిక్షు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది, ఏది కోరేది, వాడినేది అడిగేది. ఎంత బాగా పాడారు రాము గారు, థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. అయితే నిజంగానే ఆది భిక్షువుని మనం ఏమడుగుతాం, ఆయన ముందు మనం ఎంత అని మనం అనుకుంటాం. కానీ మీరు ఈ పాటలో మీరు గమనిస్తే మీరు పొగిడారా, నిందించారా దేవుణ్ణి? అంటే నిన్ను అడగాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నట్ట ఈ పాట గురించి మీరేమనుకుంటారు? ఇది నిందాస్తుతిలో ఒక ప్రార్థన లాంటిది. ఓకే. అంటే అద్భుతమైనటువంటి సాహిత్యం, మంచి పాట పాడే అదృష్టం ఈ శివరాత్రి సందర్భంగా. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలండి. తన తప్పిదం కాకపోయినా, తాను ఏ తప్పు చేయకపోయినా పున్నమి లాంటి ఓ మగువ జీవితంలో చీకట్లు ముసిరాయి, కన్న కలలు కూలిపోయాయి, పసుపు కుంకుమలు రాలిపోయాయి. అప్పుడు ఆమె ఉక్రోషం ఉప్పెనలా ఎగసింది. కైలాసాన్ని కదిలించేలా, ఆ హరుని మనసు కరిగించేలా పదం కదిపింది. ఇప్పుడు మీరు చూడబోతున్న ఆర్ద్రమైన నృత్యం ఇదే. కళాకారులు కారుణ్య, చలపతిరాజు, ఆదర్శ్. శివయ్య, నా పసుపు కుంకుమల్ని నాకు దూరం చేశావు. నాకంటూ మిగిలింది నా తండ్రి ఒక్కడే. ఆయన్ని కూడా నాకు దూరం చేయకయ్యా, దూరం చేయకయ్యా. శివయ్య, కాపాడవయ్యా. డమరుకము మ్రోగా హిమశిఖరముగా నటరాజు నర్తించని, ఆ నిటలాగ్ని వర్షించని. డమరుకము మ్రోగా హిమశిఖరముగా నటరాజు నర్తించని, తొలి రాగమడుగంటి మూగైన వీణై, చిగురాకు ప్రయాణ మోడైన మానై, చిరునగరు కరువైన మరుభూమిలో నేడు డమరుకము మ్రోగా హిమశిఖరముగా నటరాజు నర్తించని.
తొలి రాగమడుగంటి మూగైన వీణై చిగురాకు ప్రయాణ మోడైన మామై చిరునగలు కరువైన మరుభూమిలో నేడు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అది ముమ్మాటికి నిజం. ఆ సదాశివుని కనుసన్నలతోనే ఈ జగత్తు నడుస్తుంది. ఎంతటి కండగలవారికైనా ఆ శంకరుని అండ అవసరం. అందుకు ప్రత్యక్షర సుస్వర సాక్ష్యమే బాహుబలి చిత్రం కోసం కీరవాణి గారు బృందం పాడిన ఈ పాట. ఇప్పుడు ఆ పాట పాడి వినిపించడానికి మన ముందుకొస్తోంది మంగ్లీ బృందం. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతనాను రాసే నుదుటి రాతలే, నింగి నేల అందరికొక్కటే వందాలోచన ఎందుకు, బంధియే ప్రతి మనిషి బంధాలోని బాధకు, మోదమొకటే వేదనొకటే జనులకే జగతిలో, ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు నడుమలో మావన్నీ ఎదురు ఈతలే, దయ చూడు శివ శివ లీలా శివ శివ భోళా శంకరుడా, నీవే శంభో శివ శివ సాంబా శివ శివ చూపించు నీ కరుణ, ఎట్టాగయ్యా. ఇప్పుడు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శంభో శివశంభో కార్యక్రమంలో ముక్తాయింపుగా ప్రతి ఇంట్లో ప్రాభాత వేళ మోగే లింగాష్టకాన్ని విని తరిద్దాం. శంకరాచార్యుల వారు రచించిన లింగాష్టకాన్ని ఇప్పుడు రాముగారి గళంలో వినండి.
ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासित शोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्र्यविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं मणिपतिवेष्टितशोभितलिङ्गम् अष्टदरिद्र्यविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्प सदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। మనం శివరాత్రి సందర్భంగా ఎన్నో శివుడి పాటలు పాడుకుంటూ శివార్చన, శివాభిషేకం, శివ పారాయణం చేశాము. ఆ శివుని ఆశీస్సులు మన మీద ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. సన్మంత్రావృత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా